చెదురుముదురు సంఘటనలు మినహా నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ పలు రాజకీయ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. నల్గొండ జిల్లాలోని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 6 మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. అక్కడక్కడ చిన్న చిన్న వాదోపవాదాలు, దొంగ ఓట్ల ఆరోపణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 30, 32, 37వ డివిజన్ల పరిధిలో దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ రాజకీయ పార్టీల నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. 32వ డివిజన్ పరిధిలో దొంగ ఓట్ల ఆరోపణలతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి కూడా విషయం తెలుసుకుని అక్కడికి రావడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. 37వ డివిజన్లో ఏకంగా బ్యాలెట్ బాక్సులను దొడ్డిదారిలో తరలిస్తున్నారనే ఆరోపణలతో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.